నేను మా ఇంట్లో చేసుకున్న పూజా విధానం అంతా కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకెందుకు అంటే నేను చేసుకున్న పూజా విధానం ఏంటో చూద్దాము. మరి నేను ఈ పూజ అంతా కూడా మా ఇంట్లోనే తులసి చెట్టు దగ్గర చేసుకున్నాను. ఇప్పుడైతే నేను పూజకు కావాల్సిన అన్ని సామాగ్రిని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. మనం ఎప్పుడైనా సరే పూజ చేసుకునేటప్పుడు సామాన్లన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే తర్వాత అంటే వెతుక్కోవాల్సిన పని ఉండదన్నమాట. ఈజీగా ఉంటుంది మనకు కూడాను. ప్రతిసారి లేచి మళ్ళీ సామాన్లు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. సో నేనైతే ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడైతే నేను తులసి చెట్టును బాల్కనీలో పెట్టుకొని దానికైతే పసుపు రాసుకొని బొట్లు పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనం పసుపు అనేది కంప్లీట్ కుండీ మొత్తానికి రాసుకోవాలి. ఎక్కడ తడి లేకుండా మనం మొత్తం నిండుగా ఉంటుంది రాసుకోవడం వల్ల. ఇలా రాసుకున్న తర్వాత కుంకుమతో బొట్లు కూడా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత నేను తులసి చెట్టు ముందర పసుపుతో అలికానమాట. అలికి ముగ్గు వేసుకున్నాను. ఎప్పుడైనా సరే తులసి చెట్టు ముందు పద్మం ముగ్గునే వేసుకోవాలంట. సో ఏవి పడితే అవి కూడా వేయొద్దంట. నేనైతే పద్మం ముగ్గు అయితే వేసుకున్నాను. ఇలా ముగ్గు పెట్టుకున్న తర్వాత ఈ ముగ్గులో కొంచెం పసుపు కుంకుమ వేసుకొని మనం అలంకరించుకోవాలి. మనం ఇంట్లో స్పెషల్గా ఏ పూజ చేసుకున్నా కూడా ముందుగా పసుపుతో గణపతి చేసుకొని దాన్ని అలంకరించుకొని దానికి ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాత మిగతా పూజ అంతా కూడా చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను పసుపుతో గణపతిని చేసుకొని బొట్లు పెట్టుకొని ఒక తమలపాకు మీద పెట్టుకొని దాన్ని ముగ్గు మీద పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి పసుపు కుంకుమ అండ్ అక్షింతలు వేసుకున్నాను. ఇప్పుడైతే నేను మనం ఏదైతే కార్తీక దీపం వెలిగిస్తున్నామో ఆ ప్రమిదల్ని పూజించుకున్నాను అనమాట. పసుపుతోటి పూజించుకొని దాన్ని కూడా ఒక ఆకు మీద పెట్టుకున్నాను. ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా పెట్టుకున్న తర్వాత నేను తాంబూలం కూడా సమర్పించాను. ఇక్కడ గణపతి దగ్గర తాంబూలం పెట్టుకున్నాను. ఆకు ఒక్క కొంచెం బెల్లం కూడా పెట్టాను. అంటే నైవేద్యం అనేది మన ఇష్టం అండి. మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే మన దగ్గర ఏది లేకపోతే బెల్లం అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ముందు రోజు నానబెట్టుకున్నాను అనమాట ఒత్తులది. మనం ముందు రోజు నానబెట్టుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా వెలుగుతుంది కూడా దీపం. సో అది వేసుకున్నాను ప్రమిదలో. ఇప్పుడైతే ఉసిరి దీపాలు పెట్టుకుంటున్నాను. చుట్టూతో ఉసిరి దీపాలు పెట్టాను. మన ఇంట్లో ఎంతమంది ఉంటారో అన్ని పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత నేను తులసి చెట్టుకి పసుపు కుంకుమ వేసుకున్నాను. పూలతో డెకరేట్ చేసుకున్నాను.
విధంగా అన్నీ కూడా పూలతో డెకరేట్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఉసిరికాయల మీద ఒత్తులు కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఒత్తులన్నీ వెలిగించుకుంటున్నాను. ఇలా వెలిగించుకున్న తర్వాత ధూపం కూడా వేసుకున్నాను. తర్వాత కొబ్బరికాయని కొట్టాను. కొబ్బరికాయని కొట్టుకొని తులసిని ముందు అటొకటి ఇటొకటి పెట్టుకొని ఇప్పుడైతే నేను హారతి వెలిగించాను. ఇలా హారతి వెలిగించుకున్న తర్వాత ఒకసారి దేవుడికి చూపించాలి. ఇప్పుడైతే నేను నైవేద్యంగా పండ్లను పెట్టుకున్నాను. అది మన ఇష్టం అండి, మన శక్తి కొలది మనం ఏదైనా పెట్టుకోవచ్చు. మన దగ్గర ఏమీ లేకపోతే బెల్లమైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకొని మన మనసులోని కోరికలన్నీ ఆ దైవం ముందు చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకొని నా పూజ అంతా కూడా నేను కంప్లీట్ చేసుకున్నానండి. ఇదండి నేను చేసుకున్న కార్తీక పౌర్ణమి పూజా విధానము. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్త వారు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.